ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. మీ ఇంట్లో దక్షిణ దిక్కులో ఈ ఒక్క ఫోటో ఉంచితే ఇల్లంతా సుఖ సంతోషాలతో కలకలలాడుతుంది. అయితే మీ ఇంట్లో దక్షిణ దిక్కులో ఉంచాల్సినటువంటి ఆ ఫోటో ఏంటి? అలాగే ఏ దిక్కులో ఎటువంటి ఫోటోలు పెట్టడం వల్ల మీ యొక్క ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది, అలాగే ఇంట్లో సమస్యలు దరిచేరకుండా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉంటారు. ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, ఇల్లంతా వాస్తు ప్రకారమే నిర్మించామని చాలా మంది అనుకుంటారు. కానీ ఇంటి లోపల చిన్న చిన్న విషయాలను అస్సలు పరిగణలోకి తీసుకోరు. ఫలితంగా కొన్ని సమస్యలు వారిని వెంటాడుతూ ఉంటాయి. వాస్తు అంటే కేవలం ఇంటి నిర్మాణం సమయంలో ఫాలో అయ్యేవి మాత్రమే కాదు, ఇంట్లో అణువణువు పాటించాల్సినవి చాలా ఉంటాయి. వాటిల్లో ఒకటి అందరికీ కామన్ గా వచ్చే సందేహం, ఏ ఫోటోను ఎక్కడ పెట్టాలి అని. దేవుడి ఫోటోలు ఎక్కడ పెట్టాలి, అలాగే చనిపోయిన వారు ఫోటోలు ఎక్కడ పెట్టాలి, అలాగే ఏ దిక్కులో ఎటువంటి వారి ఫోటోలు పెట్టాలి, ఇటువంటి అనుమానాలు చాలా మందిలో ఉంటాయి. ఆ సందేహాలన్నీ మీరు తీర్చుకోవాలి అనుకుంటే కనుక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు ఖచ్చితంగా చూడండి. అయితే ముఖ్యంగా ఇంటికి శాంతి, ప్రశాంతత, సంతోషం అనేది చాలా ముఖ్యం. కాబట్టి దీనికి సంబంధించి కొన్ని వాస్తు చిట్కాలను కూడా మీరు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. సాధారణంగా ఇంట్లో ఫోటోలను వేలాడదీస్తూ ఉంటారు, అలాగే గోడలకి ఫోటోలను అతికిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంటికి అలంకరణగా, అలాగే ఇంటికి మంచి రూపాన్ని కలిగించడానికి ఇలా చేస్తూ ఉంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ ఫోటోలు ఏ దిశలో ఏ గతిలో పెట్టుకుంటే మంచిది అనే వివరాలు కూడా ఉంటాయి. దీని ప్రకారం చూసినట్లయితే కనుక లివింగ్ రూమ్ లో అంటే హాల్ రూమ్ లో పర్యావరణానికి సంబంధించిన ఫోటో ఉంచడం ఇంటికి అదృష్టాన్ని తీసుకుని వస్తుంది. పర్యావరణం పచ్చగా తాజాగా ఉండేలా మన మనస్సు కూడా స్వచ్ఛంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం సలహా ఇస్తుంది. కాబట్టి దక్షిణ దిశలో మీరు పర్యావరణానికి సంబంధించిన ఫోటోను వేలాడదీయండి. ఆకుపచ్చని చెట్లు కావచ్చు, లేకపోతే ప్రకృతికి సంబంధించిన ఏ ఫోటో అయినా పర్వాలేదండి. ఇది దక్షిణ దిక్కులో మీ లివింగ్ రూమ్ లో ఉంచుకోవటం వల్ల సుఖ సంతోషాలతో మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉంటారు. అలాగే మీ జీవితంలో ఎటువంటి సమస్యలు అనేవి ఉండవు. అంటే ఆ ఫోటోను చూసినప్పుడు మీ మనసుకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, మనసు చాలా స్వచ్ఛంగా కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ హాల్ రూమ్ లో దక్షిణ దిక్కులో ఈ ఫోటోను ఉంచితే కనుక ఇల్లంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటుంది. అలాగే హాల్ ఏరియాలో చూసినట్లయితే పర్వతానికి సంబంధించిన ఫోటో పెట్టాలి. అంటే పర్వత శిఖరాలు, వీటికి సంబంధించిన ఫోటోలు మీరు హాల్ రూమ్ లో పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఫోటో కొండ లోయల ప్రాంతంలో ఎంత ప్రశాంతతగా ఉంటుందో, నీటి ప్రవాహపు ప్రశాంతత శబ్దం ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంతే ప్రశాంతతను మీకు కూడా ఇస్తుంది. ఇంట్లో శాంతి కూడా నెలకొంటుంది. కాబట్టి దక్షిణ దిశలో హాల్ ఏరియాలో ఈ విధంగా పర్వతానికి సంబంధించిన ఫోటో పెట్టుకోవాలి. ఈ ఫోటో కనుక పెట్టుకుంటే మీ యొక్క జీవితంలో మీరు సుఖ సంతోషాలతో మీరు జీవనాన్ని గడుపుతారు. కాబట్టి దక్షిణ దిశలో హాల్ ఏరియాలో ఈ విధంగా పర్వతానికి సంబంధించిన ఫోటోలు పెట్టుకుంటే మీరు సకల శుభాలను పొందుకుంటారు. అలాగే డైనింగ్ రూమ్ లో చూసినట్లయితే ఒక పువ్వును కానీ లేదా పూల మొక్క యొక్క ఫోటోను ఉంచడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి అంతా కూడా ఆకర్షిస్తుంది. అంటే డైనింగ్ హాల్లో ఈ విధంగా పువ్వు లేదా పూల మొక్క యొక్క ఫోటోను ఉంచండి. ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి అంటే నెగటివ్ ఎనర్జీ అంతా కూడా అది ఆకర్షిస్తుంది. మరి ఇంట్లో ప్రశాంతంగా జీవించడానికి సానుకూల శక్తిని కూడా అది ఇస్తుంది. కాబట్టి మీరు భోజనానికి కూర్చునే దిశలో ఈ ఫోటోను వేలాడదీయండి. ఈ విధంగా చేయటం వల్ల మీ ఇల్లంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటుంది. అలాగే పడక గదిలో వివాహితులు ఒక జంట ఫోటోను వేలాడదీయాలి. ఈ విధంగా నైరుతి దిశలో ఒక జంట ఫోటోను ఉంచండి. ఇది మీ యొక్క బంధాన్ని మరింత దృఢంగా, సంతోషంగా కూడా చేస్తుంది. కాబట్టి మీ పడక గదిలో నైరుతి దిశలో జంట ఫోటోను వేలాడతీయటం వల్ల మీ ఇల్లంతా కూడా సుఖ సంతోషాలతో జీవనం సాగిస్తారు. అలాగే స్టడీ రూమ్ లో వినాయకుడి ఫోటో పెట్టాలి. ఎందుకంటే వినాయకుడు జ్ఞానానికి ప్రతీక. కాబట్టి అతను జ్ఞానం, ఏకాగ్రత, ధ్యాన స్థితిని ఇస్తాడు. ఇది విద్యార్థుల్లో తలెత్తే ప్రతికూల ఆలోచనలను నాశనం చేయటం ద్వారా స్వీయ ప్రేరణకు కూడా సహాయపడుతుంది. కాబట్టి దయచేసి ఈ ఫోటోను తూర్పు దిశలో మీరు స్టడీ రూమ్ లో ఉంచండి. అంటే వినాయకుడి ఫోటోను తూర్పు దిశలో స్టడీ రూమ్ లో ఉంచడం వల్ల వారికి ఏకాగ్రత కూడా పెరుగుతుంది. ఈ విధంగా మీరు పెట్టుకున్నట్లయితే మీ ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి. అలాగే ఇంట్లో దేవుడి ఫోటోలకు సంబంధించి కూడా కొన్ని నియమాలు ఉంటాయి.
ఇంటి లోపల పూజగది పెట్టేటప్పుడు గుడి ఎప్పుడూ కూడా కుడి మూలలో ఉండాలి. తూర్పు దిశ ఎల్లప్పుడూ సానుకూల దిశగా పరిగణించబడుతుంది. ఇక్కడ కుబేరుడు ఉంటాడు కాబట్టి ఎప్పుడూ కూడా తూర్పు దిశలో మీరు పూజగదిని నిర్మించుకోవాల్సి ఉంటుంది. అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఠాకూర్ విగ్రహం లేదా ఫోటో ముఖ్యం. ఎల్లప్పుడూ తూర్పు ముఖంగా ఇది ఉండాలి. తూర్పు దిశ ఎల్లప్పుడూ సానుకూల శక్తి దిశగా పరిగణించబడుతుంది కాబట్టి దీంతో ఇంటికి ఆనందం వెలువరిస్తుంది. దీనివల్ల మీకు ఆర్థిక సంపద కూడా పెరుగుతుంది. అలాగే దక్షిణ దిశకు ఎదురుగా ఎప్పుడూ దేవుడి ఫోటోను ఏర్పాటు చేయకూడదు లేదా ఎప్పుడూ కూడా దక్షిణ దిశకు ఎదురుగా దేవుడి ఫోటోను పెట్టకూడదు. ఎందుకంటే దక్షిణ ద్వారం ఎప్పుడూ కూడా యమద్వారంగా పరిగణించబడుతుంది కాబట్టి దక్షిణ దిశకు ఎదురుగా దేవుడి ఫోటోను అస్సలు పెట్టకూడదు. అలాగే చనిపోయిన వారి ఫోటోలు ఇంట్లో పెట్టుకోవటం, నిత్యం వారిని స్మరించుకోవటం వల్ల వారి ఆశీస్సులు ఉంటాయని కూడా చాలా మంది భావిస్తూ ఉంటారు. అందుకే వారి ఫోటోలను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో గోడలకు తగిలిస్తూ ఉంటారు. ఇంట్లో ఉంటే చాలు కదా అని ఎక్కడంటే అక్కడ పెడితే మాత్రం అనుకూల ప్రభావం మాటేమో కాని ప్రతికూల ప్రభావం ఆ ఇంటిపై పడుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఇంటి పెద్దల ఫోటోలు కొన్ని స్థలాల్లో అస్సలు పెట్టకూడదు. ఇంటి పెద్దలు చనిపోతే వారిపై మీకు ప్రేమ, గౌరవం ఉంటే కనుక ఆ ఫోటోలను దేవుడి మందిరంలో పెట్టుకోవటం అనేది అస్సలు సబబు కాదు. చనిపోయిన వారు దేవుడిలో కలిసిపోయారు కదా అని దేవుడి ఫోటోలతో పాటు పెడితే తప్పేంటని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ వారిపై మీకు ఎంత ప్రేమ ఉన్నా సరే ఆ ఫోటోలను దేవుడి మందిరంలో అస్సలు పెట్టకూడదు. అలాగే రోజు నిద్ర లేచిన వెంటనే ఆ ఫోటోస్ చూసి లేస్తే వారి ఆశీస్సులు ఉంటాయి అనే భావన కూడా కొంతమందిలో ఉంటుంది. అందుకే చనిపోయిన వారి ఫోటోలను బెడ్రూంలో పెట్టుకుంటారు. ఇంకొందరు డైనింగ్ రూంలో తగిలిస్తారు. కానీ అస్సలు ఇలా చేయకూడదు. ఇలా చేస్తే చేతిలో డబ్బు నిలవదని, ఆర్థిక సమస్యలు వెంటాడే అవకాశముందని వాస్తు పండితులు చెబుతున్నారు. అలాగే చనిపోయిన వారి ఫోటోలను బ్రతికి ఉన్న వారి ఫోటోలతో కలిపి ఫ్రేమ్ కట్టించి అస్సలు ఇంట్లో తగిలించకూడదు. అవన్నీ అప్పట్లో తీసుకున్న ఫోటోసే కదా, తప్పేముంది అని అడగొచ్చు. అయితే అలాంటి ఫోటోస్ అన్నీ జ్ఞాపకాలుగా ఆల్బమ్స్ లో భద్రపరుచుకోవచ్చు. కానీ చనిపోయిన వాళ్లతో బతికున్న వాళ్లు కలిసి ఉన్న ఫోటోస్ ఇంటి గోడలకు అస్సలు పెట్టకూడదు. ఆ ప్రభావం బ్రతికి ఉన్న వారి ఆయుష్పై కూడా పడుతుంది. కాబట్టి ఈ విధంగా వారి యొక్క ఫోటోలను ఫ్రేమ్ కట్టించి పెట్టుకోకూడదు. కేవలం దక్షిణం వైపున్న గోడకు మాత్రమే చనిపోయిన వారి ఫోటోలు పెట్టుకోవచ్చు. ఎందుకంటే వాస్తు ప్రకారం ఒక్కో దిక్కుకి, ఒక్కో మూలకి ఒక్కో అధిపతి ఉంటారు. అలా దక్షిణ దిక్కు యముడికి స్థానం. అందుకే ఆయువు తీరిన వారి యొక్క ఫోటోస్ ని యముడి దిక్కు అయిన దక్షిణం వైపు ఉంచాలి. అలా పెట్టటం వల్ల ఆ ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా కూడా ఉంటారు. అలాగే చనిపోయిన వారి ఫోటోస్ పెట్టిన దక్షిణ దిక్కుకి ఎదురుగా ఆంజనేయుడి ఫోటో పెట్టడం మంచిది. అలా చేస్తే ఆ ఇంట్లో అకాల మరణాలు సంభవించవని, కుటుంబ సభ్యులు ప్రశాంతంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే దక్షిణం వైపు గోడకు చనిపోయిన వారి ఫోటోలు వేలాడదీసినట్లే వాటికి ఎదురుగా ఉత్తరం వైపు గోడకు ఆంజనేయుడి ఫోటో పెట్టాలి. ఈ విధంగా కనుక మీరు ఫోటోలు పెట్టే విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించినట్లయితే మీ ఇల్లంతా కూడా సుఖ సంతోషాలతో కలకలలాడుతుంది. చూశారు కదండి, ఇంట్లో ఏ దిక్కులో ఏ ఫోటో పెట్టడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఇంట్లో దక్షిణ దిక్కులో ఏ ఫోటో పెట్టడం వల్ల మీ ఇల్లంతా కూడా సుఖ సంతోషాలతో కలకలలాడుతుంది. ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.